భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 26, 27వ శ్లోకాలకి ఆధ్యాత్మిక అంతరార్థము. శ్రీకృష్ణ పరమాత్మ మహావీరుడు తనలోని స్వీయ నియంత్రణకు మానసిక శక్తికి ప్రతీక అయిన అర్జునుడితో ఇలా అంటున్నారు. మాయ యొక్క ప్రభావం వల్ల ఆత్మ నిత్యం శరీరాలు మారుస్తూ మార్పు చెందుతూ ఉంది అనుకున్నా దాని గురించి దుఃఖించాల్సిన పని ఏమున్నది? ఈ జనన మరణాలు, మార్పు చెందడాలు, కర్మలను అనుభవించడం ఇవన్నీ అనివార్యము అని తెలిసినప్పుడు వాటి గురించి దుఃఖించడం దేనికి? ఇంకా ఈ శ్లోకం ద్వారా పరమహంస యోగానంద గారు జనన మరణాలు 2 రకాలు అని తెలియజేస్తున్నారు. ఒకటి భూమి మీద, మరి ఒకటి సూక్ష్మలోకములో. భూలోకంలో శరీరం విడిచిపెట్టినప్పుడు అంటే మరణం సంభవించినప్పుడు సూక్ష్మలోకంలో జన్మిస్తాము. అలాగే సూక్ష్మలోకంలో మరణించినప్పుడు భూలోకంలో జన్మ తీసుకుంటాము. ఫిజికల్ డెత్ ఈజ్ ఈక్వల్ టు ఆస్ట్రల్ బర్త్, ఆస్ట్రల్ డెత్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ బర్త్. ఈ జనన మరణ చక్రము నుండి మనము విముక్తులం అవ్వాలి అంటే నిత్య ధ్యాన సాధన ఎంతో అవసరము. సాధన ద్వారానే మన నిజస్థితి అయిన పరమాత్మ స్థితిని అనుభూతి చెంది తుదకు పరమాత్మలో ఐక్యమవుతాము. అప్పటి వరకు ఈ జనన మరణాలు తప్పవు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 26 మరియు 27వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము.